నష్టాల్లో, సుఖ సంతోషాల్లో, బాధ బలహీనతల్లో కుటుంబాల పోషణకు తమ చేతి వృత్తిని విడువక మరువక కొనసాగిస్తున్న ప్రతి ఒక్క చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు. ఎమ్మిగినూరు పట్టణంలో గాంధీనగర్లోని తన స్వగృహంలో సామాజికవేత్త, మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారికి చేనేత కార్మికులు మొదటగా చేనేత పరికరాలను బహుకరించి చేతితో నేసిన శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ, చేతి వృత్తిని నమ్ముకొని ఆ వృత్తిని మరువక కష్ట నష్టాల్లో, సుఖ సంతోషాల్లోనూ, ఇరుకు ఇబ్బందుల్లోనూ, బాధ బలహీనతల్లోనూ కుటుంబాలను పోషిస్తూ జీవనం సాగిస్తున్న చేనేత కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత కార్మికులకు ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి కష్ట నష్టాల్లోనైనా ఆ దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుండి చేనేత కార్మికులకు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. నేను చేనేత కార్మికుడిని కాకపోయినా చేనేత కుటుంబాల్లో ఒకటిగా భావిస్తూ వారి కష్ట నష్టాల్లో ఎల్లవేళలా తోడుగా ఉంటానని, నేను నివసించే నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువ శాతం చేనేతలు ఉండటం, వారి మధ్యలో ఉండటం ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు కూడా చేనేతలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. చేనేతల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పబ్బతి నాగరాజు గారు మాట్లాడుతూ, డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు చేనేత కార్మికుడు కాకపోయినా ఒక మానవత్వం ఉన్న మనిషిగా కులమత ప్రాంత భేదాభిప్రాయాలు లేకుండా ఆ దేవుడిచ్చిన దాంట్లో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు కాదు అనకుండా సహాయం చేస్తున్న గొప్ప మానవత్వం కలిగిన మనిషి అని తెలిపారు. అలాంటి వ్యక్తికి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరికరాలు బహుకరించడం, చేతితో నేసిన శాల్వాతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో పేద చేనేతలకు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎందరికో సహాయం చేసి ఆదరించిన డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారికి చేనేత కార్మికులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం రామచంద్ర, మాచాని శంకర్, పబ్బాతి నరసింహులు, వెంకటేశ్వర్ రెడ్డి, సూర వెంకటేశ్వర్లు, బిజ్జే సతీష్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. కష్టాలు ఉన్నాయంటే మన ఆయన ఇంట్లో మాదిరిగానే ముందుంటాడు కనుక మన ఎవరైనా దేవుని దేవాల ఆయనకి దేవుడు ఇచ్చిన దాంట్లోనే మన కోసము ఆ సాయం చేస్తుంటాడు. ఆ విధాల బుద్ధి కొంతమందికి చాలామందికి రాదు, అన్న లాంటి వాళ్ళకే వచ్చేది కనుక అన్నని కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఈ చేనేత దినోత్సవం కోసం చిన్న గ్రిప్పుగా మనం సన్మానం చేసినామని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని నాకు చేనేత కార్మికుడు కాకపోయినా చిన్నతనం నుంచి చేనేత కార్మికుల మధ్యలో నేను ఉండడం, వాళ్ళకి సహాయ సహకారాలు నేను ఇవ్వడం, వాళ్ళది మర్చిపోలేక ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నాకు ఇచ్చిన సన్మానం బట్టి ప్రత్యేకంగా నా అన్నదమ్ముడు నా ఉద్యోగ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అంతర్జాతీయ చేనేత దినోత్సవంగా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎన్ని కష్టాలైనా కానీ మనం ఈ చేతి వృత్తిని మానకుండా కాపాడుతున్నట్టు ప్రతి ఒక్క కార్మికులు నేను ఈరోజు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే దినాల్లో మీ కష్టాలకు, మీ ఇబ్బందులకు ఏదైనా ఉన్నా కానీ మీకు తోడుగా ఉండి మీ సహాయ సహకారాలు మీకు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి గౌరవం బట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.